శత్రుదేశము బంగ్లాదేశ్ నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయండి. మీరు గమనించారో అనుకోండి, అమెరికాకు సంబంధించిన మీకు సిఐఏ ఏజెంట్లు అనండి, లేదా ఈ బ్రోకర్ పనులు చేయడానికి, అంటే మీకు ఈ అసెట్ మేనేజ్మెంట్ అని మాట్లాడతారు చూసారా, బంగ్లాదేశ్లో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటిని ఎలా కబ్జా చెయ్యాలి. సో ఇలా ఆలోచించే అమెరికన్స్ దగ్గర 15 మంది నుండి 17 మంది వరకు మిస్టీరియస్ కండిషన్స్లో మరణించినట్టుగా వార్తలు. 15 అమెరికన్స్. సో వీళ్ళు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు, వీళ్ళను ఎవరు గమనిస్తున్నారు, అవకాశము దొరికినప్పుడు వీళ్ళని ఎవరు వేసేస్తున్నారు, ఎవ్వరికి తెలియడం లేదు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన 7. సో ఇందులో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా, టర్కీ వాళ్ళు. ఈ టర్కీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ గూడు పుటాని అమెరికా, పాకిస్తాన్, టర్కీ వీళ్ళ ఏజెంట్లు బంగ్లాదేశ్లో తిరుగుతున్నారు. సో వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళను ఒక గ్రూపు గమనిస్తుంది, కోవిడ్ ఆపరేషన్ అంటాం చూసారా, అలాగా. సో వీళ్ళను గమనించి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎప్పుడు వీళ్ళని వేసేద్దాము అంటే, వీళ్ళందరూ కూడా భారత్కి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. సో వాళ్ళను లేపేయడానికి ఒక గ్రూపు బంగ్లాదేశ్లో రంగప్రవేశము చేసింది. అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు అజిత్ దోవల్ గారు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని పిలిచి హెచ్చరించినట్టు నేను మాట్లాడాను. అంటే నీ దేశంలో తీవ్రవాద క్యాంపులు ఉన్నాయి, 12 దాకా ఉన్నాయి, ఇమీడియట్గా వీటిని రిమూవ్ చెయ్యి, అక్కడ ఉంటే మేము ఏం చెయ్యాలో అది చేస్తాము అని మాట్లాడారు. కానీ మీరు వెనక్కి వెళ్ళారు అనుకోండి, ఆల్రెడీ అక్కడ యాక్షన్ స్టార్ట్ అయిపోయి ఉందండి. సో ఇప్పుడు అజిత్ దోవల్ గారు తనకి ఏమీ తెలియనట్టు, ఇదిగో రిపోర్ట్స్ ఇలా ఉంది, నువ్వు చూసుకో అంటున్నారు. వాళ్ళకున్న సమాచారం బట్టి మీకు ఆల్రెడీ అక్కడ ఎవరైతే, ఇప్పుడు మీకు కాక్స్ బజార్ అని అంటారు, కాక్స్ బజార్లో ఒక హోటల్, ఇక్కడ ఒక 4 అమెరికన్స్ మీకు అక్కడ ఏం చేస్తున్నారు, మీరు స్పైయింగ్ అనండి, సర్విలెన్స్ అనండి, ఏదైనా కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు. సడన్గా వాళ్ళు ఎక్కడో ఒక వీధి దగ్గర తిరుగుతున్నప్పుడు ఎవరో వస్తున్నారు, వీళ్ళను పాయింట్ బ్లాంక్లో లేపేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అమెరికా పౌరులు అనొచ్చు, లేదా అమెరికా తరఫు నుంచి వచ్చిన వాళ్ళు డిప్లొమాట్స్ కూడా కావచ్చు. ఎందుకండి వీళ్ళను మీరు ఇలా లేపేయడం, ఎందుకు ఇలా పాయింట్ బ్లాంక్లో మీరు షూట్ చేసేసి వెళ్ళిపోవడం? సరదా కాదు కదా, ఎవరు అలా చెయ్యరు కదా. ఇక్కడ ఏమిటి అంటే మీకు యాంటీ ఇండియా క్యాంపెయిన్ వీళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు నాకు వచ్చే వార్తలు ఏంటంటే, ఈ రోహింగ్యాస్ అంటారు చూసారా, ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు మయన్మార్ అలాగే బంగ్లాదేశ్, చాలామంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నారు. అంటే వీళ్ళు మూటాముళ్ళు సర్దుకుంటారు, వీళ్ళకి ఎటువంటి ఐడెంటిటీ ఉండదు, పాస్పోర్ట్స్ వీసాలు ఏముండవు, గుంపులుగా ఒక దేశంలోకి వచ్చేస్తారు. సో వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తామంటే ఏమైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారండి. రోహింగ్యాస్కి కావలసిన ఆయుధాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి, పలానా పని చెయ్యండి అంటే కిరాయి గూండాలలాగా వీళ్ళని తయారు చేస్తున్నారు. దీని గురించే ఈ సిఐఏ ఏజెంట్స్ వీళ్ళకి కావాలి కదా. అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలకు తీవ్రవాదులు కావాలి. రేపు ఒక రష్యా మీదో లేదా భారత్లోనో ఇక్కడ మీకు ప్రాక్సీ వార్ అంటే తీవ్రవాదులే కావాలి. సో వీళ్ళు ట్రైనింగ్ క్యాంపులు రన్ చేస్తారు. ఇప్పుడు ఆ రోహింగ్యాకి ఏం కావాలి, ఉండడానికి షెల్టర్, తినడానికి ఫుడ్, నువ్వు డబ్బులు ఇస్తే నేను ఏమైనా చేస్తాను, సుపారీ కిల్లర్స్ లాగా మారిపోతారు. సో వాళ్ళను రిక్రూట్ చేసే పనిలో ఈ అమెరికన్స్ ఉన్నారు, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు, టర్కీ వాడు కూడా. ఇప్పుడు అల్ బాగ్దాదే అంటే ఐఎస్ఐఎస్ యొక్క చీఫ్ బాస్, వీడు చనిపోయిన తరువాత, అంటే చనిపోయాడని అంటారండి, ఇదంతా కూడా నేనైతే నమ్మను, వీడు ఎక్కడో దాక్కొని ఉంటాడు, వేరేదో చేస్తూ ఉంటాడు. కానీ అఫీషియల్గా వెస్టర్న్ మీడియా మాత్రము అల్ బాగ్దాది ఇలాగా అంటే అమెరికా యొక్క కుక్క వేటాడి ఇతని ప్రాణాలు తీసిందని వాడు గొప్పగా రాస్తాడు. అంటే అమెరికన్ ఆర్మీ కాదు, వాళ్ళ కుక్కలు కూడా ఇతన్ని లేపేయగలిగే బలం అని వాళ్ళు ఒక ప్రాపగెండా. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో 15 మంది అమెరికా ఏజెంట్లు మరణించారు కదా. ఎక్కడైనా మీరు వార్తలు చూసారా? మీరు ఒక న్యూయార్క్ టైమ్స్లో చదివారా? ఎవ్వరూ రాయరు. మరి ఎవరు ఇదంతా చేస్తున్నారంటే మిస్టీరియస్ మెన్ మనం మాట్లాడుతున్నాం.
మర్మ మనుషులు. ఇప్పుడు ఐఎస్ఐఎస్కి సంబంధించిన ఈ ఉంటారు కదా మీకు ఈ తీవ్రవాదులు, వాళ్లకు టర్కీ వాడు ఒక కాల్ ఫార్ ఇస్తున్నాడు. ఎలాగో మీ నాయకుడు చనిపోయాడు, ఇక మీరు ఈ మూమెంట్ను ముందుకు తీసుకువెళ్ళలేరు, మీరు అందరూ టర్కీ వచ్చేయండి, మీకు మేము ఆశ్రయం ఇస్తాము. ఏమండి, వీళ్ళు ఏమైనా మీకు ఇంకొక దేశానికి వెళ్ళి లేబర్ పనులు చేసుకొని కష్టపడి మీకు ఇబ్బందులు పడ్డారంటే తీవ్రవాదులు అండి, కరుడు కట్టిన తీవ్రవాదులు. వాళ్లకు వీడు ఆశ్రయం ఇస్తున్నాడు. ప్లాన్ ఏంటి? వీడు పాకిస్తాన్ కలిసి POK వద్ద వీళ్ళను ఉంచి భారత్ను ఇబ్బంది పెట్టాలి. ఇదే కదా వీళ్ళ ప్లాన్. మరి మనము తిరగబడ్డాము అంటే ఏమవుతుందో ఇవాళ వీళ్ళు చూస్తున్నారు. అలాంటిది కాక్స్ బజార్లో మీకు ఈ 4 అమెరికన్స్, అలాగే మొన్న మాట్లాడాం ఈ టెరెస్ జాక్సన్ అని చెప్పి, ఇతను ఎవరు? CIA ఏజెంట్, అమెరికా స్పెషల్ ఫోర్సెస్ యొక్క ముఖ్య అధికారి. ఇతను మీకు వెస్టర్న్ హోటల్లోనే రూమ్ నంబర్ 808 ఇక్కడ మరణించి ఉన్నాడు. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? నేను చెప్పాను కూడా. ఒక పలానా ఎయిడ్ ఇతనితో ఉండినవాడు అర్జెంటుగా వెస్టర్న్ హోటల్కి వచ్చి అయ్యో నా మిత్రుడు ఇలా చనిపోయాడా అని చెప్పి మీకు సాయంత్రం ఫ్లైట్ పట్టి UK వెళ్ళిపోయాడు. UKలోనే కదా ఈ గ్రూప్స్ అన్నీ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఈరోజు వస్తున్న వార్తలు ఏమిటంటే ఇదే గదిలో ఇంకొక ఇద్దరు, అంటే టోటల్గా 4 ఉన్నారండి. ఇందులో ఒక వ్యక్తి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏది? వెస్టర్న్ హోటల్లోనే స్విమ్మింగ్ పూల్లో శవముగా తేలుతున్నాడు. చూడండి ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు, కానీ ఇతన్ని ఎంచుకొని అక్కడికక్కడండి, ఇదే మామూలు వాళ్ళు చేసేది కాదు, మీకు హైలీ ప్రొఫెషనల్ వర్క్. స్విమ్మింగ్ పూల్లోనే శవముగా ఇతను తేలడము ఒక్కసారిగా ప్రపంచాన్నే కుదిపేసింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియానో వెస్టర్న్ మీడియా ఎక్కడా ఎటువంటి కథనాలు రాయరు. సో ఇలా మీరు చూసుకున్నారనుకోండి, కాక్స్ బజార్, అలాగే చిటగాంగ్, మీకు ఢాకా, సెయింట్ మార్టిన్ ఐలాండ్స్, ఇదంతా ఇక్కడేనండి. సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ను ఆపింది ఎవరు? షేక్ హసీనా. అమెరికన్స్ ఈ ప్రాంతాలను కబ్జా చేయాలని అనుకుంటున్నారు, మోదీ గారు మీరే వీళ్ళని ఆపాలి అని ఆవిడ సంవత్సరం నుంచి పోరాటాలు చేస్తున్నారు. మనకు ఎన్నో రిక్వెస్ట్లు, సరే వాళ్ళని రాకుండా చూద్దామని మోదీ గారు కూడా భరోసా ఇచ్చారు. దాంతో షేక్ హసీనాను తరిమివేశారు. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళకి మోదీ ఉండగా సెయింట్ మార్టిన్స్ మనకు రాదు అని వాళ్ళకి తెలుసు, కాబట్టి టార్గెట్ చేశారు బంగ్లాదేశ్లో. ఇవాళ పాకిస్తాన్ వాడు తెలివిగా ఏం చేశాడు? వాళ్ళ దేశం మీద ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి ఈ తీవ్రవాద క్యాంపులను అంతా కూడా బంగ్లాదేశ్కి షిఫ్ట్ చేద్దాము, మనవాడే కదా మహమ్మద్ యూనస్సే అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఈ తీవ్రవాదులను అందరినీ అక్కడికి పంపించారు. దాంతో ఏమైంది? ఈ అన్నోన్ గన్మెన్, ఈ మిస్టరీ మెన్, వీళ్ళు ఇవాళ బంగ్లాదేశ్లో రంగప్రవేశము చేశారు. చెయ్యడము అమెరికాకు సంబంధించిన ఏజెంట్లు 15 మంది నుంచి 17. ఎందుకు నేను ఎగ్జాక్ట్లీ చెప్పడం లేదు, ఇంకొక 2 వేరబౌట్స్ వాళ్ళు మిస్సింగ్లో ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, అసలు ప్రాణాలతో ఉన్నారో తెలియదు, కానీ కన్ఫర్మ్డ్గా కాక్స్ బజారు, ఢాకా, సెయింట్ మార్టిన్, చిటగాంగ్ ఈ ప్రాంతాలలో వీళ్ళందరూ కూడా మరణించి ఉండడం 15 మంది. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ISI వాళ్ళు 7, టర్కీకి సంబంధించిన 2, వీళ్ళందరూ కూడా పరలోక ప్రవేశము ఆల్రెడీ చేసేసారు. సో వీళ్ళను లేపేసింది ఎవరు అనేది ఈ రోజు వరకు కూడా చూడండి ఫ్రెండ్స్, 107 మంది తీవ్రవాదులను వేటాడిన వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఇవాళ ఎవరికి దొరకలేదండి. ఏంటి? ఏమైనా హెలికాప్టర్లో, డ్రోన్ల కాదు, బైకుల మీదే వస్తారు, మాస్కులు వేసుకొని బైకుల మీద వస్తారు, పాయింట్ బ్లాంక్లో కాల్చి పడేస్తారు, వెళ్ళిపోతారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా దొరకలేదండి. అంటే FBI ఉంటుంది, CIA ఉంటుంది, మీకు పాకిస్తాన్ వాడి ISI ఎంతంత లాంటి గ్రూప్స్ ఉంటారు, ఎవరూ కూడా ఈరోజు కూడా వీళ్ళని పట్టుకోలేకపోయారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళ ప్రొఫెషనలిజం ఉంది. మరి బంగ్లాదేశ్లో ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది, అసలు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.